अंदर కిందికి పోతే స్వామిజీ जगतो पितर वंदे पार्वती परमेश्वर या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः।
या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। दत्तात्रेय महादेवो दत्तात्रेय महागुरु दत्तात्रेयादिवैकुण्ठं नारायणमहं भजे। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतं वन्दे भगवन्तं पुनः पुनः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मदये वासिष्ठाय नमो नमः అని లైట్ తీసి అడిగి హంపి క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామి వారికి, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరి దేవి, త్రిమూర్తి అవతార స్వరూపమైన దత్తాత్రేయ స్వామి వారితో పాటు ఈ యొక్క దేవాలయంలో మనం ప్రతిష్ఠించినటువంటి దేవి దేవతలతో పాటు ఎవరి కళ్యాణం అయితే మనం నిర్ణయించుకున్నామో ఆ యొక్క వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవితో పాటు సమస్త దేవి దేవతల చరణాలకు శిరసాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఈ యొక్క దేవాలయం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న 50 మంది ఋత్వికులకు, కార్యకర్తలకు, భక్తులకు అందరికీ మా యొక్క నారాయణ స్మరణపూర్వక ఆశీర్వచనాలు. భారతీయ సంస్కృతి శ్రేష్టమైనదని, ప్రపంచానికి ఆచరణ యోగ్యమైనదని, ఈనాడు ఎవరికైతే మన ధర్మం మీద, మన ఆచారాల మీద, సంప్రదాయ విశ్వాసం లేదో వాళ్ళు మన యొక్క ఆచారాల మీద అనేక పరిశోధనలు చేసి వాటిని ఆచరణ చేసి మంచి మంచి ఫలితాలు పొందుతూ ప్రపంచానికి చాటుతున్నారు. పెద్ద ఉదాహరణ ఏమిటంటే, ఏ దేశానికైతే మనం వెళతామో అక్కడ మనని స్కాన్ చేస్తాం. మన దగ్గర ఏమైనా విశేషమైన వస్తువులు ఏమైనా తీసుకొని వచ్చామా అని. అట్లా చేసినప్పుడు మన దగ్గర దేవుడి ఫోటో కనుక దొరికితే జైల్లో పెట్టేటువంటి దేశము, అటువంటి దేశంలో ఈరోజు 26 ఎకరాల్లో పెద్ద దేవాలయం నిర్మాణం చేసుకున్నారంటే మన యొక్క ధర్మం ఎంత గొప్పది, శ్రేష్టమని ఒక్కసారి ఆలోచన చేయండి. అయ్యా చప్పట్లు కొట్టదు, రాజకీయ కాదు, వాళ్ళ కొట్టాలి చప్పట్లు. పవన సుత హనుమాన్కి, భోలా శంకర్కి, స్వామియే. మూడు సమయాల్లో చప్పట్లు కొట్టాలి. ఒకటి రాజకీయ నాయకులకు చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కూడా వెళ్ళిపోతారు వాళ్ళు, ఏదో తప్పు చేసినాడు అనుకుని. కళాకారులకు చప్పట్లు కొట్టాలి. మూడవ సమయము భజన చేసినప్పుడు చప్పట్లు కొట్టాలి. ఇదంతా విజ్ఞానం, ఇది సైన్స్. చప్పట్లు ఎందుకు కొట్టాలంటే, మీ ఇళ్లలో ఒక బ్రహ్మరాక్షసి ఉంటుంది. ఎన్ని కళ్ళు ఉంటాయి బ్రహ్మరాక్షసికి? 1000 ఉన్నాయా? ఏంటి బ్రహ్మరాక్షసి అండి? టీవీ. అది ఇంట్లోకి వచ్చింది కాగానే మీరు ప్రవేశం చేస్తారు, గృహప్రవేశం అని చేస్తారు ఇంట్లోకి ముద్దుగా. అప్పుడు ఏముండవు ఇంట్లో. దేవుడి ఫోటో, ఋత్వికులు ఉంటారు, మంగళారతి లోపలికి వెళ్తారు.
ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోతారు పాపం, వాళ్ళు వెళ్ళగొడతారు మీరు మెల్లగా, అప్పుడు వస్తుంది ఇంట్లో బ్రహ్మరాక్షసి. అప్పటికి అది ఇల్లుగా మారుతుంది, గృహంగా ఉండదు. గృహం అంటే హృదయాలతో కట్టుకున్నది గృహం అవుతుంది, ఇటుకలు రాళ్ళు మండుతో కట్టుకున్నది ఇల్లు అవుతుంది. ఆ బ్రహ్మరాక్షసి ఇంటికి రాగా ఇల్లే, ఎప్పుడు ఇంకా సమస్యలే. ఆ బ్రహ్మరాక్షసి ఆ యొక్క కళ్ళని, అంటే 1000 కళ్ళున్న బ్రహ్మరాక్షసిని కంట్రోల్ చేయడానికి ఒక చిన్న యంత్రం ఉంటుంది, దాని పేరేమిటి, ఏమంటారు, రిమోట్. అట్లనే మన శరీరం లోపల నుంచి మెదడు దగ్గర నుంచి కాళ్ళ వరకు అనేక అవయవాలు ఉన్నాయి లోపల. కళ్ళు, ముక్కు, చెవి, గుండెకాయ, కాలేయము, మూత్రపిండాలు, గర్భాశయం, ఇట్లా అన్ని అవయవాల యొక్క రిమోట్ కంట్రోల్ మన అరచేయి గుర్తుపెట్టుకోండి. ఈ చిటికెన వేలు దగ్గర సైనస్ పాయింట్స్ ఉంటాయి. ఈ చిటికెన వేలు కింద ఈ 2వ వేలు పక్కన కళ్ళకి సంబంధించిన పాయింట్స్, ఇక్కడ చెవులకి. ఎడమ కుడి చేతి చిటికెన వేలు కింద నొక్కున్నారంటే మీరు బాగా నొప్పి అనిపిస్తే మీకు లివర్కి ఏదో సమస్య ఉన్నట్టే గ్యారంటీ, డాక్టర్ దగ్గర పోయే పని లేదు. ఎడమ చేతిలో నొక్కుంటే గుండె, మధ్యలో పొట్ట, కిందికి వచ్చేటప్పటికి జననేంద్రియాలు, జెనెటిక్ ఆర్గన్స్. అందుకని గాజులు ఎందుకు వేసుకోవాలంటే ఆడవాళ్ళు ఈరోజు 100% ఆడపిల్లలకి పీసీఓడి ప్రాబ్లం. ఎందుకంటే గాజులు తీసేస్తున్నారు, బొట్టు తీసేస్తున్నారు, జడ తీసేస్తున్నారు, టైట్ దుస్తులు వేసుకుంటారు. ఇది డాక్టర్ల పుస్తకాల్లో ఉండవు. అందుకని వాళ్ళు చెప్పరు. ఏమంటారు వాళ్ళు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ మందులు ఇస్తుంటారు. ఒక రోగంపై ఇంకో రోగం వస్తూనే ఉంటుంది, జీవితాంతం తీసుకుంటూనే ఉండాలి. చప్పట్లు కొట్టినప్పుడు ఇవన్నీ ఆర్గన్స్, అవయవాలన్నీ కూడా యాక్టివ్ అవుతాయి. అట్లా పాశ్చాత్య దేశాల వాళ్ళు మన యొక్క ఆచారాన్ని ఎంత అద్భుతంగా ఆచరణ చేస్తున్నారంటే, బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడు అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు తన నివాస స్థానంలో శ్వేత భవనం, వైట్ హౌస్లో దీపావళి పండుగ రోజు పెద్ద పెద్ద దీపాలు తెప్పించాడు, దీపాలు వెలిగించాడు, పండితుని పిలిపించాడు. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతమయ అనే దానికి ఆంగ్లంలో అర్థం చెప్పాడు. ఫ్రమ్ ఇగ్నోరెన్స్ టు నాలెడ్జ్ అన్నాడు, ఫ్రమ్ మోర్టాలిటీ టు ఇమ్మోర్టాలిటీ. అజ్ఞానం అనే అంధకారం నుంచి జ్ఞానం వెళ్తులకి తీసుకుని వెళ్తుంది దీపాలు వెలిగిస్తే. ఆయన జోబులో ఎప్పుడు కూడా హనుమంతుడి బొమ్మ ఉంటుంది, విగ్రహమే, బొమ్మ కాదు. ఆయనకు అర్థమైన హనుమాన్ చాలీసా యొక్క అర్థం, హనుమాన్ చాలీసాలో భూత పిశాచ నికటనయి ఆవై అని మనకున్నది. ఈ భూత పిశాచాలు కలియుగంలో ఏమిటంటే టెన్షన్, డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ అవే. అవన్నీ దగ్గరికి రావు, గ్యారెంటీ. ఆయనకు అర్థమే మనకు అర్థం కాదు. నామజపము ఎందుకు చేయాలి? ఫోర్డ్ కంపెనీ యజమానికి అర్థమైంది. ఆయన ప్రతిరోజు కూడా 16 మాల జపం చేస్తున్నాడు. ఆయన ఏమిటి నామజపం యొక్క శక్తి అంటే, చాలాసార్లు చెప్పాను కూడా, మరి ఎంతమంది విన్నారో తెలియదు నాకు. నీళ్ళకి తరంగాన్ని తీసుకునే శక్తి ఉంటుంది అని రీసెర్చ్లో తేలింది. జపాన్ వ్యక్తి పరిశోధన చేశాడు. దానికి మీ గూగుల్లో టైప్ చేయండి, హ్యాడో అనే ఒక వెబ్సైట్. హ్యాడో అని టైప్ చేయండి చాలు, అద్భుతంగా వస్తుంది. వాటర్ విల్ టేక్ వైబ్రేషన్స్ అంటాడు. నీళ్ళకి మంచి మాటలు చెప్తే శక్తి వస్తుంది, చెడు మాటలు చెప్తే శక్తి పోతుంది. అందుకనే తీర్థంకి అంత శక్తి ఉంది కాబట్టి పవిత్రంగా తాగడం కళ్ళకద్దుకొని. ఎన్ని మంత్రాల ద్వారా అభిషేకం చేసిన జలాన్ని మనకు తీర్థంగా ఇస్తారు. మరి మన శరీరంలో 70% నీళ్లు ఉన్నాయి కదా. నామజపం చేసినప్పుడు ఆ నీళ్ళ యొక్క కణాలకు శక్తి రాదా? ఇది ఆయనకు అర్థమే, మనకు అర్థం కాలేదు. మనం అన్నీ వింటున్నాం, పోతున్నాం, ఆచరణ లేదు. ఆచరణ చేస్తే ఏమిటి లాభము? ఒక కథ చెప్తా. ఒక గ్రామంలో ఒక వ్యక్తి రామచిలుకను పెంచాడు.
రామచిలుకలు ఎందుకు పెంచుకుంటారు? కుక్కల్ని అయితే బాగా పెంచుకుంటారు ఎండలో. ఎందుకు? బయట బోర్డు పెడతారు. ఏం పెడతారు? కుక్కలు అంటే అర్థం ఏమిటి? మా ఇంటికి రావద్దు అని అనకుండా ఆ బోర్డు పెడతారు. బొమ్మను కూడా పొగ పెట్టినాడు. ఇంకా అప్పటికి వస్తుంటే ఇంకో రాస్తారు కింద. ఏం రాస్తారంటే కరిచే కుక్కలు ఉన్నాయి జాగ్రత్తలు రాస్తారు, తీసుకొని పోరండి. చిలుకలు ఎందుకు పెంచుతారంటే చిలక పలుకులు అంటారు. మనం ఏది నేర్పితే అది టేప్ రికార్డర్ లాగా అదే పలుకుతుంది. మళ్ళీ ఆ రామచిలుకకు అన్ని మాటలు నేర్పాడు యజమాని. పొద్దున్న సూర్యోదయం అయ్యేటప్పటికి శుభోదయం, సుప్రభాతం, లేవండి, రాత్రి శుభరాత్రి, తిన్నారా, ఇట్లా అన్ని మాటలు నేర్చుకున్నది. ఆ గ్రామంలో భాగవత కథ ప్రారంభమైంది. భాగవత కథ అంటే సప్తాహం చేస్తారు 7 రోజులు, ఉదయము సాయంత్రం. యజమాని వెళ్తున్నాడు, వస్తున్నాడు. రామచిలుకకి తెలిసింది కథ ప్రారంభమైనట్టు. మనసులో సంకల్పించుకున్నది, నేను కూడా ఆ కథాకారుడు ఎవరుతున్నారో ఒక ప్రశ్న అడుగుదాము. ఎందుకంటే మామూలు ప్రవచనకారులు భాగవత కథ చెప్పలేరు, దానికి విశేషమైన జ్ఞానం కావాలి అనుకున్నది. సాయంత్రం పూట యజమాని వెళ్తున్నప్పుడు మాటలు వచ్చు కదా, ఏమండి ఏమండి అనింది. వెనకకి తిరిగి చూశాడు, రండి రండి అనింది. దగ్గరికి వచ్చాడు ఆ పంజరం దగ్గరికి. ఆ పంజరంలో ఉన్నటువంటి రామచిలుక అనింది కదా, మీ కథాకారుణ్ణి నా తరపున ఒక ప్రశ్న అడగండి, దానికి సమాధానం ఏం చెప్తాడో నాకు చెప్పండి అనింది. యజమాని అన్నాడు, ఏమిటి నీ ప్రశ్న? ముక్తి ఎప్పుడు లభిస్తుంది? ఏమిటి ఏమిటి చివరి దాకా గుర్తుపెట్టుకోవాలి ఈ వాక్యం. ఏమిటి? అంతే, ఇంతే ప్రశ్న రామచిలుకది. యజమాని వెళ్ళాడు. ఆ రోజు కథ పూర్తయింది, అందరు వెళ్ళిపోయారు. కథాకారుడు వేదిక మీద కూర్చొని ఉంటే చెప్పాడు, నేను ఒక రామచిలుకని పెంచానండి, దానికి మాటలు నేర్పానండి, అది మిమ్మల్ని ఒక ప్రశ్న అడగమనింది అన్నాడు. నాకు చాలా రే డైరెక్టర్స్ ఎక్కువ ఇష్టం, చాలు కదా. ఈ ఫోటోలు ఎట్లుంటాయంటే గణపతి కథ చెప్తాను మీకు. గణపతి భక్తుడు ఎప్పుడు ఎవరిని తలుచుకుంటాడు? ఎవరిని తలుచుకుంటాడు గణపతి భక్తుడు? ఎప్పుడు గణపతి బప్ప గణపతి బప్ప అని. ఒకరోజు ఆ భక్తుడు చెరువు పక్కన నడుచుకుంటూ పోతున్నాడు. సాయంత్రం పూట కాలి జారి చెరువులో పడ్డాడు. ఎవరిని తలుచుకుంటాడు రక్షించడానికి? గణపతి బప్ప రక్షించు అడుస్తున్నాడు. గణపతి ఎవరి కొడుకు? శివుడు భోలాశంకరుడు అనే అవే బుద్ధుడు ఈయన కూడా వచ్చేసినాడు. ఈయన పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. వచ్చి మంచిగా ఆ కట్ట మీద నాట్యం చేస్తున్నాడు బ్రహ్మాండంగా. వాడు లోపల అరుస్తున్నాడు, నువ్వు రక్షించవా, రక్షించు రక్షించని. కోపం వచ్చి అన్నాడు, నువ్వు రక్షించమంటే నువ్వు నాట్యం చేస్తావా అన్నాడు ఆ భక్తుడు. అప్పుడు గణపతి ఏమన్నాడు తెలుసా? నన్ను ముంచేటప్పుడు నువ్వు ఏం చేశాడు అడిగాడు. ఇట్లనే ఉంటుంది అందులో ఫోటోలు. మీ ఫోటో అవుతుంది అంతే. హనుమంతుడు ఎక్కడ దాచుకున్నాడు రాముల వారిని? పర్మనెంట్ అది. ఇవన్నీ టెంపరీ, పోయినాడే పోయిందా, మొత్తం అవుట్. అట్లా ఎప్పుడైతే యజమాని అన్నాడు కదా రామచిలుకని పెంచడానికి ప్రశ్న అడిగి, ఏంటి ఆ ప్రశ్న అంటే ఏంటి ఆ ప్రశ్న? ముక్తి ఎప్పుడు లభిస్తుంది? అంతే. ఎప్పుడైతే ఈ మాటలు యజమాని చెప్పాడో ఆ కథాకారు కింద పడిపోయాడు. భయమేసింది యజమానికి, ఇదేమిట్రా ఇది, ఈ ప్రశ్న అడిగితే పడిపోయాడని. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటి దగ్గర రామచిలుక చూస్తున్నది, ఎప్పుడు యజమాని వస్తాడా, ఎప్పుడు నా ప్రశ్నకి సమాధానం తీసుకొని వస్తాడా అని. లోపలికి రాగానే నా ప్రశ్నకు సమాధానం అనేది రామచిలుక. జరిగింది చెప్పాడు యజమాని. ఎప్పుడైతే నీ ప్రశ్న అడిగానో ఆయన కింద పడిపోయాడు. రామచిలుక గంగిరెద్దులాగా తలకాయ ఊపింది. అంటే అర్థం ఏమిటి? తలకాయ ఊపితే అర్థం ఏమిటి? అర్థమైందంట.
యజమాని పడుకున్నాడు. తెల్లవారింది. రామచిలుక మాత్రము పంజరంలోంచి ఏమీ శబ్దం చేయడం లేదు. సుప్రభాతం లేదు, శుభోదయం లేదు, లేవండి లేదు. సూర్యుడు వచ్చేస్తున్నాడు అప్పుడే. అరే మనం కూడా అంతే కదా, అలా రాత్రి నొక్కి పడుకుంటాము, అది మోగుతూనే మోగదు. ఇంకా చూస్తే సూర్యుడు వచ్చి ఉంటాడు. అయ్యో అని చూసుకుంటే ఏముంది, ఆ అల్లారం మీ నెత్తి మీద కొట్టి పడుకున్నాడు. లేచాడు, సూర్యోదయం అయిపోయింది. ఇదేమిటి ఇంకా నా రామచిలుక అరవలేదని చెప్పి వెళ్ళి చూస్తాడు కదా, రామచిలుక కూడా పడిపోయినది పంజరంలో. ఇట్లా కదిపి చూశాడు. అరే ఏమైందని రామచిలుక కనుక్కున్నాడు. మెల్లగా తలుపు తీశాడు పంజరంది. ఆ రామచిలుకను పట్టుకొని బయట పెట్టాడు. ఎప్పుడైతే బయట పెట్టాడో బుర్రని ఎగిరిపోయింది రామచిలుక. కథకి వెళ్ళాలి, టైం అవుతున్నది. ఏం చేస్తాడు, పట్టుకుంటాడు అబ్బాయి దాన్ని. వెళ్ళిపోయాడు కథకి. అక్కడ యజమాని ఎప్పుడు వస్తాడా అని చూస్తున్నాడు కథాకారుడు. యజమాని కనపడగానే వేదిక మీదకి రమ్మన్నాడు. అడిగాడు కథాకారుడు, మీ రామచిలుక బాగుందా అని అడిగాడు. యజమాని చెప్పాడు కదా, ఇంకెక్కడి రామచిలుక అండి అన్నాడు. ఏమైంది రామచిలుకకి అన్నాడు కథాకారుడు. నిన్న మిమ్మల్ని ప్రశ్న అడగగానే మీరు పడిపోయారు. అదే విషయం వెళ్ళి రామచిలుకకి చెప్పాను. రామచిలుక కూడా పొద్దున అయ్యేటప్పటికి పడిపోయి ఉన్నది కదలకుండా. మెల్లగా తీసి బయట పెట్టాను, ఏమైందో రామచిలుకని. ఎప్పుడైతే బయట పెట్టానో బుర్రాన్ని ఎగిరిపోయిందండి అన్నాడు. అప్పుడు కథాకారుడు చెప్పాడు కదా, చూడండి రామచిలుక నా దాకా రాలేదు, ఎందుకంటే పంజరంలో ఉంది. కానీ ఈ యజమాని ద్వారా నేను ఆచరణ చేసినటువంటి విషయం తెలుసుకున్నది. అది ఆచరణ చేసింది కాబట్టి దానికి ముక్తి లభించింది. మీరందరూ వింటున్నారు, ఆచరణ చేయటం లేదు కాబట్టి మీరందరూ ఇక్కడే ఉన్నారని చెప్తాడు ఆ కథాకారుడు. మనం కూడా మన యొక్క ఆచారాలని సంప్రదాయాలు వింటున్నాం, విడిచిపెడుతున్నాం. కొంతమంది దాచుకుంటున్నారు లోపల, కానీ దాన్ని ఆచరణ చేయటం లేదు కాబట్టి మనకు దిన గండం నూరేళ్ళ ఆయుష్. అందుకని 10వ తరగతి పాస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఏం చదవాలి? 6 సబ్జెక్టులు ఉంటాయి. ఆంగ్లము, హిందీ, తెలుగు, గణిత శాస్త్రము, సాంఘిక శాస్త్రము, సామాన్య శాస్త్రం. ఈ విషయాల్ని బాగా మనం చదివి అర్థం చేసుకొని పరీక్షలో వాళ్ళు ఇచ్చిన ప్రశ్న పత్రానికి సమాధానాలు కరెక్ట్గా రాసి తప్పకుండా పాస్ అవుతాం. అది 40 మార్కుల, 50 మార్కుల, 70 మార్కుల, 90 మార్కుల తర్వాత, కానీ పాస్ అవుతాం. అట్లా కాకుండా చేతిలో జపమాల పట్టుకొని నేను పాస్ అవ్వాలి పొద్దునుంచి రాత్రి వరకు జపమాల తిట్టుని పాస్ అవుతారా? అదే జరుగుతున్నది మన జీవితంలో. మనం అంతే చేస్తున్నాం. నోములు చేసుకుంటున్నాం, వ్రతాలు చేస్తున్నాం, దీక్షలు తీసుకుంటున్నాం, పూజలు చేస్తున్నాం, అర్చన అన్నీ చేస్తున్నాం. కానీ ఎప్పుడైతే ఇది జరుగుతుందో ఖచ్చితంగా మన జీవితం సార్థకం అవుతుంది. తప్పకుండా మనం ఈ జీవితంలో ఈ మానవ జన్మ పాస్ అవుతాం. లేకపోతే ఫెయిల్ అయ్యామంటే కింద వేరే జన్మలే. 83,99,999 జన్మలు అయిపోయినాయి మనకి. వాటిల్లో పాస్ అయ్యాం కాబట్టి బాగా మనకి ఈ జన్మ వచ్చింది. ఫెయిల్ అయ్యామా, వేరే జన్మలు ఉన్నాయి. చీమ దగ్గర నుంచి ఆకాశం ఎగిరే పక్షులకు అట్లా వస్తాయి. అందుకని మన యొక్క ఆచారాల సంప్రదాయం అంతా విజ్ఞానం, దీంతో పాటు ఆధ్యాత్మికత కూడా ఉన్నది. మన యొక్క ఆచారాల మీద రీసెర్చ్ చేసిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఎవరికి ఇస్తారు నోబెల్ ప్రైజ్? ప్రపంచానికే విశేషమైన కార్యాన్ని చేస్తే నోబెల్ ప్రైజ్ ఇస్తారు. అటువంటిది ఉపవాసం అనే చిన్న ఆచారం మీద ఆయన రీసెర్చ్ చేసిన దానికి ఆయన నోబెల్ ప్రైజ్ ఇచ్చారంటే ఎంత గొప్పది, ఎంత శ్రేష్టమైనటువంటిది మన యొక్క ఆచారం తెలుసుకోవచ్చు. గూగుల్లో చూడండి, ఆటోఫాజీ, AUTOPHAGY అని టైప్ చేయండి. మీ పిల్లలకి చెప్పండి, బాగా చేస్తారు. వాళ్ళకు కూడా తెలుస్తుంది విషయము, మీకు కూడా తెలుస్తుంది. ఉపవాసం అంటే ఏమిటి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, దాని లాభం ఏంటి. ఇక రెండవది, భగవంతుడికి మనం ఏది ఇస్తే ఆయనకి సమర్పణ జరుగుతుంది. భౌతికంగా మీరు ఏమి ఇచ్చినా ముంట గుర్తుపెట్టుకోండి.
ఆయనకు అవసరం కూడా లేదు. దీనికి జరిగిన కథ చెప్తాను మీకు. ఒక గ్రామం, చిన్న గ్రామము, రామాలయం ఉంది. ఆ రామాలయంలో అర్చకుడికి మనకు సంకల్పం వచ్చింది కళ్యాణం చేద్దామని. మరి కళ్యాణం చేస్తే భక్తులు వస్తారు, వాళ్ళకి ప్రసాదం పెట్టాలి కదా. ఆలోచన చేస్తుంటే ఆయనకి గుర్తుకొచ్చింది, పక్క గ్రామంలో రామయ్య అనే ఒక భక్తుడు ఉన్నాడు దేవాలయానికి. ఆయన ఒకప్పుడు ఆయన అరటి పండ్ల తోట ఉందని చెప్పినట్టు గుర్తుకొచ్చింది. వెంటనే అర్చకులు వారు రామయ్యకి సమాచారం పంపారు. రామయ్య, మన దేవాలయంలో కళ్యాణం ఉన్నది, రేపు పొద్దున్న ఒక మంచి అరటిపండు గెలకు పంపించి వచ్చిన భక్తులకి పంచుతానని. రామయ్యకి సంతోషం వేసింది. మరుసటి రోజు పొద్దున త్వరగా లేచాడు, స్నానం చేశాడు, తోటకు వెళ్ళాడు. మంచి పండినటువంటి అరటిపండు గెలను కోశాడు. తన దగ్గర ఉన్నటువంటి పిల్లవాడిని పిలిచి తన నెత్తి మీద పెట్టాడు. పిల్లవాడిని నెత్తి మీద పెద్ద గెలని నాన్న పోయి రామాలయంలో పక్క గ్రామంలో ఇచ్చిరామన్నాడు. చిన్న పిల్లవాడు పెద్ద గెల నెత్తిని పెట్టుకుని నడిచాడు. కొద్ది దూరం పోయేటప్పటికి ఆయాసం వచ్చింది. ఏం చేయాలి? ఒక పెద్ద చెట్టు చూసుకున్నాడు. ఆ చెట్టు కింద ఆ గెల కింద పెట్టాడు. తను కూడా కూర్చున్నాడు. ఆయాసం తీరింది, కానీ ఆకలి అవుతున్నది. ముందుకు వెళ్ళే ఓపిక లేదు. మెల్లగా 2 అరటిపండ్లు తీసుకున్నాడు, దాంట్లో తిన్నాడు. ఓపిక వచ్చింది. మెల్లగా నెత్తి మీద పెట్టుకున్నాడు. మళ్ళీ వెళ్ళాడు. ఆ రామాలయంలో ఆ అరటిపండు గెలదిచ్చి వచ్చేసాడు. సాయంత్రము రామయ్యకి సమాచారం వచ్చింది, మనం కూడా గుడికి ఏదైనా సహాయం చేస్తే ఎవరైనా వాళ్ళకి రాకపోతే వాళ్ళకి ఇంటికో లేదా మనమే వెళ్ళి ఇచ్చేస్తుంటాం. అట్లా రామయ్యకి సమాచారం వచ్చింది. సాయంత్రము రామయ్య, అద్భుతంగా జరిగింది కళ్యాణోత్సవము. అయితే నువ్వు పంపినటువంటి అరటిపండు గెలలో 2 పండ్లు తక్కువ ఉన్నాయని వచ్చింది సమాచారం. అరే, నేనే స్వయంగా కోసి పంపాను, ఎట్లా తక్కువ ఉండొచ్చు? ఎవరి మీద అనుమానం ఎవరి మీద? తీసుకొని వెళ్ళినాను అనుమానం అని పిలిచాడు ఆ పిల్లవాడిని. ఏం చేశావన్నాడు. పిల్లవాడు సూది కూర్చున్నాడు, చెప్పాడు. నడిచానండి. ఆయన సరిగా లేదు. ఏం చేస్తున్నారు కదా, అమ్మింగ్ పెట్టద్దు. నెత్తిన పెట్టుకుని నడిచానండి, ఆయాసం అయిందండి, చెట్టు కింద కూర్చున్నానండి, ఆయాసం తీరింది కానీ ఆకలి అవుతున్నదండి, ముందుకు వెళ్ళి ఓపిక లేకపోతే 2 పండ్లు తీసుకొని తిన్నానండి, వెళ్ళి ఇచ్చొచ్చానండి అన్నాడు. మీరు కూడా ఏం చేస్తారు? ఇచ్చినామంటే తింటే ఏం చేస్తారమ్మా? పోలీస్ కంప్లైంట్ ఇస్తారు కదా, కొడితే ఇంట్లో వెళ్ళిపోతాడు. వాడు కూడా తీర్చాడు. నీకు బుద్ధి ఉందా? ఇచ్చినామంటే తింటావా? పిల్లవాడు పాపం చిన్న పిల్లవాడు ఏడ్చుకొని వెళ్ళిపోయాడు. రాత్రి రాములు వారు రామయ్య కలలో వచ్చారు. వచ్చి అడిగారు కదా, రామయ్య, నేను గెల పండ్లు పంపించమని చెప్పాను, నువ్వు 2 మాత్రమే ఎందుకు పంపించావని అడిగారంట రాములు వారు. ఇప్పుడు ఏమి పుట్టినాయండి? ఇప్పుడు భగవంతుడికి ఎవరికైతే నిజంగా అవసరం ఉన్నదో వాడికి ఇచ్చిన మాత్రమే ముడతాయి. హుండీలో తీసుకెళ్ళి కట్టలు వేస్తుంటారు తిరుపతిలో, అవేం ముట్టవు. ఆయనే చెప్పాడు, అక్కడ అర్చకుడే చెప్పాడు. మీరు ఇచ్చే డబ్బులు ఏమి కూడా దేవుడి సేవకు వెళ్ళటం లేదు, కాంట్రాక్టర్లకి ఇంకో దానికి పోతున్నాయి. అందుకని మనం ఏం చేయాలి? మన వంతుగా 1,000 వేరే వాళ్ళకి చూపించిన 3,000 మన వైపు చూపిస్తున్నాయి. ఈ సమాజం వల్ల మనకి ఇంత పోషణ జరిగింది, మన కీర్తి ప్రతిష్టలు వచ్చినాయి. ఈ సమాజాన్ని ఏమి చేయగలుగుతా? దానికి భగవంతుడి యొక్క క్షేత్రాలు ఏవైతున్నాయో ఇవి చాలా పవిత్రమైన క్షేత్రాలు. ఈ క్షేత్రాల ద్వారా అనేకమైన ఆలయాలు నడిచేవి. దేవాలయం మాధ్యమంగా విద్యాలయము, వైద్యాలయము, న్యాయాలయము, అనాథాలయము, గ్రంథాలయము, సంస్కారకి ఇన్ని నడిచేవి. దాన్ని మనం పటిష్టం చేయడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా భారతదేశము ఇదైతే మనకి పురాణాల్లో చెప్తున్నటువంటి విశ్వగురువు, బంగారు పిచ్చుక, రత్నగర్భ, అది సాధ్యమవుతుంది. తక్షశిల గూగుల్లో టైప్ చేయండి, ఎంతమంది విదేశీ విద్యార్థులు చదువుకునేవాళ్ళు
అక్కడ విద్యార్థులు కనుక దండయాత్ర చేసినప్పుడు వచ్చిన వాళ్ళకి ఒక్కొక్క పుస్తకం వేసినా కానీ వాళ్ళందరూ చచ్చిపోయేవాళ్ళంట. మనకు అది అప్పుడు శాతకాలం. నలంద తక్షశిల అద్భుతమైన విశ్వవిద్యాలయం, అంత రత్నగర్భం అనేది, అంత విద్యాక్షేత్రం, జగద్గురువుగా ఉండేటువంటి దేశం. తిరిగి మనం ఆ దిశకు తీసుకుని వెళ్ళాలంటే మనం చేయాల్సింది ఇప్పుడు దేవాలయ రక్షణ చేయాలి. ఎట్లా? గురువారంలో మొదటి అక్షరం గు, గుడిలో మొదటి అక్షరం గురు. ప్రతి వారు కూడా పిల్లల్ని తీసుకుని గుడికి వెళ్ళండి, ఏదో గుడికి వెళ్ళండి, చిన్న గుడి పెద్ద గుడి సమస్య లేదు. శుభ్రం చేసి రండి. 5 నిమిషాలు చేస్తారా, 10 నిమిషాలు చేస్తారా, అరగంట చేస్తారా, మీకు వదిలిపెట్టాం. ఇంగ్లీష్లో అద్భుతమైన వాక్యం చెప్పారు, వేర్ దెర్ ఇస్ క్లెన్లీనెస్ దెర్ ఇస్ గాడ్లీనెస్ అని. భగవంతుడు ఎక్కడ ఉంటాడు, ఎక్కడ శుభ్రత ఉంటుంది అక్కడ భగవంతుడు వచ్చి ఉంటాడు. హనుమంతుడికి లోపల కల్మషం లేదు కాబట్టి భగవంతుడు వచ్చి ఉన్నాడు అక్కడ. మన శరీరం లోపల అందరికీ ఉన్నారు రాక్షసులు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము, ఈర్ష, స్వార్థము, ద్వేషము. ఈ స్వార్థం ఎంత పెరిగిపోయిందంటే జంతువులకు కూడా తెలిసిపోయింది మన స్వార్థ పనులమే. ఒక చిన్న మడుగులో తల్లి చేపని చిన్న చేప అడిగిందంట, అమ్మా మనం ఎందుకమంత చిన్న మడుగులో ఉంటాం, ఇంతమంది బయట తిరుగుతున్నారు కదా, మనం బయటికి పోదాం అనిందంట. అప్పుడు తల్లి చేప చెప్పింది, మనం ఫిష్, వాళ్ళు సెల్ఫ్ ఫిష్ అని చెప్పిందంట. ఇవన్నీ లోపల పెట్టుకుంటే ఆయన వచ్చి ఉంటాడు మన దగ్గర. అందుకని ఇప్పటికైనా భారతీయ సంస్కృతి శ్రేష్టమైనటువంటిది. గుళ్ళని శుభ్రం చేయండి. 10 నిమిషాలు 5 నిమిషాలు చాలు. దీనివల్ల 2 లాభాలు. ఒకటి, మనం ఎక్కడైతే వేరే గుడికి వెళ్తే మనం అక్కడ చెత్త పడేస్తామా? శుభ్రం చేసేటట్టు మనకి స్వభావం ఏర్పడితే ఆ గుడిని మనం తీసుకెళ్ళి మనం చెత్త పడేస్తామా? ఎప్పుడైతే పడేయమో తప్పకుండా అన్నీ కూడా శుభ్రం అవుతూనే ఉంటాయి. అవి అర్చకులు వారు ఎంత చేసుకుంటారు, కొబ్బరికాయ కొడతారు, అక్కడే కొడతారు. ఆ యొక్క జీమలు, దోమలు అన్నీ అక్కడికే వస్తుంటాయి. ఎవరు శుభ్రం చేయాలి దాన్ని? ఇట్లా మన యొక్క భారతీయ సంస్కృతిని మనం కాపాడుకోవాలి అంటే ఆచరణ చేయాలి. అప్పుడే మన యొక్క జీవితం సార్థకమవుతుంది. ఇట్లా చెప్తూ పోతే గంటల కొద్ది అవుతుంది. ఇప్పటికే చాలా సమయమైంది కాబట్టి ఇప్పటికైనా మీరందరూ కూడా మన భారతదేశంలో జన్మ లభించిన హిందువుగా 83,99,999 జన్మల్లో మంచి చేశాం కాబట్టి భారతదేశంలో మనకి హిందువుగా జన్మ లభించింది. దీన్ని సార్థకం చేసుకోవాలంటే మన ఋషులు మనకి ఇచ్చినటువంటి ఆచారాలని, సంప్రదాయాల్ని శ్రద్ధగా భక్తిగా ఆచరించండి. ఏమిటివి? ఉదయం లేని రాత్రి పడుకున్న చిన్న సిలబస్ పెట్టారు. పొద్దున లేవగానే భూమాతకు నమస్కారం చేయాలి, అమ్మనాన్న నమస్కారం చేయాలి, స్నానం చేసేటప్పుడు గంగే చైమని చెప్పుకోవాలి, చదివేటప్పుడు సరస్వతి నమస్తుడి అని చెప్పాలి, తినేటప్పుడు అన్నపూర్ణే సదాపూర్ణే చెప్పుకోవాలి, దీపం వెలిగించేటప్పుడు దీపం జ్యోతి పరబ్రహ్మ. ఇవన్నీ చిన్న చిన్నగా పెట్టారు మనకి. వీటిని మనము ఆచరణ చేయటం లేదు కాబట్టి మనకి సమస్యలు. ఇప్పటికైనా మీరందరూ చేస్తారని ఆశిస్తూ, మీ తర్వాతి వాళ్ళకి మీరు ఆదర్శంగా ఉంటారని, మిమ్మల్ని చూసి మా నాన్న ఎందుకు ఆరోగ్యంగా ఎందుకున్నాడు, మా నాన్నకి ఇందుకు జ్ఞాపకశక్తి ఎందుకున్నది అని పిల్లలు ఆలోచించేయాలి. అప్పుడే మీ జీవితం సార్థకం అవుతుంది. అట్లా చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ ఎంపీ క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామి వారు, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరి దేవితో పాటు ఈ దేవాలయంలో మనం ప్రతిష్ఠించుకున్న సమస్త దేవి దేవతలు మీ అందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్న వాడికి విరామనిస్తాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం తత్సత్. हेलो, सद्गुरु महाराज की जय। हर नमः पार्वती पतये
స్వామివారికి మహామంగళార్తి అయిపోయింది. అందరూ కూడా నేను చెప్పినప్పుడు ఒక లైన్ ప్రకారం వచ్చి ఆశీర్వచనం ఇస్తాము. స్వామివారికి కానుకలు సమర్పించి అక్షతలు పెట్టుకోండి. ఇవన్నీ పక్కన పెట్టేసి